ఒక మనిషి గ్రామమంతా తెల్ల చక్కెర చల్లాలని నిర్ణయించాడు. చిన్న చిన్న దారులు పెద్ద రోడ్లతో అనుసంధానమే అన్నీ ఒకచోట చేరాయి. ఆ తర్వాత అతను ఒక కాల్చే గుండం వెలిగించి ఎలుకలు బెదిరే పొడిని దానిపై చల్లాడు. పొగ గ్రామం వైపు నెమ్మదిగా కదిలే కొద్దీ ఎలుకలకు తాళలేక దాక్కున్న చోట్ల నుండి పరిగెత్తాయి. వరుసలుగా ఎలుకలు క్రమంగా సమకరించినట్లు కనిపించాయి. గ్రామస్తులు షాక్లో ఆగిపోయారు. తమ గ్రామంలో ఇన్ని ఎలుకలున్నాయని ఊహించలేదు. ఇంతలో కొండపై ఉన్న లీ అంకుల్ కూడా ఆశ్చర్యపోయాడు. అతన్ని మరింత ఆశ్చర్యపరిచినది ఎలుకల సంఖ్య కాదు, వాటి వేగం. వెంటనే గుహద్వారాన్ని అడ్డుకోవాలని అతను అనుకున్నాడు. తన గుడ్డ సంచిని తీసుకుని తడబడుతూ కొండ దిగాడు. అడవిలో కిలకిల శబ్దాలు వినిపిస్తుండగా లీ అంకుల్ ఒక్క క్షణంలో గుహద్వారం వద్దకు చేరుకోవాలని కోరుకున్నాడు. ఒకవేళ అతను సమయానికి చేరకపోతే వారి కష్టం అంతా వృధా అవుతుంది. కానీ ఎలుకలు మరింత వేగంగా పరిగెత్తాయి. లీ అంకుల్ ఒకసారి నేలపై కూడా పడిపోయాడు. ఆ క్షణంలో అతని కొడుకు గుహద్వారం వద్ద కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు. ఎలుకలు సెకనుకు దగ్గరవుతున్నాయి. అతను తన కొడుకుని దూరంగా వెళ్లమని గట్టిగా అరిచాడు. ఆ అబ్బాయి ఒక గుండిగా చక్కెర తీసుకుని గుహద్వారం వద్ద చల్లాడు. ఎలుకల సైన్యం దగ్గరవుతున్న కొద్దీ అతను ఒక కలప పలకను అడ్డుపెట్టి నిలబడ్డాడు. కానీ ఎలుకల బలం అతన్ని దాదాపు కింద పడేసింది. పలక అతన్ని పూర్తిగా నలిపేసేలోపు లీ అంకుల్ అక్కడికి చేరుకున్నాడు. తన తండ్రి గొప్ప రూపాన్ని చూసిన ఆ అబ్బాయికి కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది. తండ్రి, కొడుకు కలిసి ఎలుకల సైన్యాన్ని గుహలోకి తోలారు. విజయం సమీపంలో ఉన్నట్లు అనిపించినప్పుడు గుహను మూసే పెద్ద రాయి ఇరుక్కుపోయింది. లీ అంకుల్ గట్టిగా తోశాడు. కానీ అతని కాళ్లు వెనక్కి జారాయి. చెమటలు కారిపోతున్నా రాయి కొద్దిగా కదిలి మళ్లీ ఆగిపోయింది. ఎలుకలు తప్పించుకోవడం చూసిన లీ అంకుల్ నిరాశతో ఒక్కసారిగా రాయిని చేతులతో ఎత్తాడు. తాను గ్రామ హీరో అవుతానని అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు అసలు పీడకల ఇప్పుడే మొదలవుతోందని.